గ్రామాలకు గత బీఆర్ఎస్ సర్కార్ నయా పైసా ఇవ్వలేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దిన సర్పంచ్లను బీఆర్ఎస్ రోడ్డున పడేసిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందాయని బండి సంజయ్ అన్నారు. ఎంపీగా బాధ్యతలు స్వీకరించాక నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ఆయన యాత్ర సాగనుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో అర్చనలు పూర్తయ్యాక మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభించనున్నారు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు ప్రజాహిత యాత్రను ప్రారంభించబోతున్నాం. ఇప్పుడే అమ్మవారి దర్శనమైంది. ఇక్కడ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మేడిపల్లి నుంచి ఈ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ యాత్ర ఇవాళ నుంచి 15th వరకు యాత్ర కొనసాగబోతున్నది. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ యాత్ర కొనసాగబోతున్నది. 21st తర్వాత ఎన్నికల వరకు కూడా మిగతా నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఈ యాత్ర కొనసాగబోతున్నది. నరేంద్ర మోడీ గారిని తిరిగి 3వసారి ప్రధానమంత్రి అయ్యడము, కష్టాల సమయంలో ఇబ్బందుల సమయంలో కూడా ఈ దేశ ప్రజలను ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కాపాడారు, ఏ విధంగా రక్షించారు, ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా వాళ్ళు తయారు చేశారు, తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి ఏ విధంగా అహర్నిశలు కష్టపడుతున్నారో దాన్ని ప్రజలు వివరించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇచ్చింది, నేను పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి నిధులు ఇచ్చిందో ప్రజలకు వివరించడానికి ఈ ప్రజాహిత యాత్రను మేము ఈరోజు ప్రారంభించబోతున్నాం. ప్రతిరోజు కూడా ఈ 5 days వేములవాడ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని మండలాలను కలిసే విధంగా